భాగంగా జగన్మోహన్ రెడ్డి గారి ఒక నాయకత్వంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో ఈ కూటమి ప్రభుత్వం చేస్తున్న ప్రజా వ్యతిరేక కార్యక్రమాలు గడిచిన 18 నెలలుగా అనేక సందర్భాల్లో వాళ్ళు చేసిన ప్రతి తప్పును కూడా ఎత్తి చూపించే జోగి రమేష్ గారిని, అదేవిధంగా ఆయన సోదరుడు జోగి రాము గారిని ఇద్దరిని గారా అన్యాయంగా అక్రమంగా తప్పుడు కేసులతో సంబంధం లేని కేసుతో 83 రోజులు అన్యాయంగా తప్పుడు కేసుతో జైల్లో పెట్టడం జరిగింది. నెల్లూరు తీసుకెళ్లేవారు, మదంపల్లి తీసుకెళ్లేవారు, దేవారు తీసుకొచ్చేవారు. ఇలా అన్ని చోట్ల గారా తిప్పుతూ చంద్రబాబు నాయుడు గారు కానివ్వండి, లోకేష్ కానివ్వండి, ఆ కూటమి నాయకులు చిన్నగా ఆనందాలు పొందేది. కానీ ఈరోజు మేము గతంలో గారు చెప్పాం, ఆయన అరెస్ట్ అయిన రోజు గారు చెప్పాం, తప్పకుండా చట్టం మీద మాకు గౌరవం ఉంది, న్యాయం మీద నమ్మకం ఉంది, ఆయన కలిగిన కూర్చోలాగా బయటకు వస్తారని చెప్పని మేము ఆ రోజు చెప్పాం. ఈరోజు కోర్టు వారి గారు అదే భావించి ఈరోజు వాళ్ళకి బెయిల్ మంజూరు. ఈరోజు బెయిల్ మంజూరు చేసిన తర్వాత బయటకు వచ్చిన తర్వాత కూడా ఈరోజు దమ్ముగా ధైర్యంగా మీరు జైల్లో పెట్టినా ఎన్ని ఇబ్బందులు పెట్టినా దమ్ముగా ధైర్యంగా బయటకు వచ్చి మీ కూటమి ప్రభుత్వంలో చంద్రబాబు నాయుడు చేసిన ప్రతి తప్పును కూడా ఎత్తి చూపిన నాయకులు ఈరోజు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు జోగి రమేష్ గారు. ఏమైంది? మీరు మా నాయకుల్ని, కార్యకర్తల్ని గతంలో మిథున్ గారిని కానివ్వండి, జోగి రమేష్ గారిని కానివ్వండి, ఎవరైతే పార్టీలో యాక్టివ్గా పనిచేస్తున్నారో, పార్టీ కోసం అండగా నిలబడుతున్నారో నాయకుల్ని, కార్యకర్తల్ని మీ యొక్క రెడ్ బుక్ రాజ్యాంగం పేరుతో అన్యాయంగా తప్పుడు కేసులతో అరెస్ట్ చేసిన ఏ ఒక్క వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు కానీ, కార్యకర్తలు కానివ్వండి భయపడే పరిస్థితి లేదు అని చెప్పిన కూటమిలో ఉన్న నాయకులు తెలుసుకోవాలి. తప్పుడు కేసులకి, మీరు చేసే తప్పుడు అరెస్టులకి ఎవరూ భయపడలేదు. ఇంకా ఉత్సాహంగా జగన్మోహన్ రెడ్డి గారి ఒక నాయకత్వంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ఇంకా బలంగా పనిచేస్తానికి ప్రతి ఒక్క కార్యకర్త గారు సిద్ధంగా ఉన్నారని చెప్పని కూటమి నాయకులు. ఈరోజు ఎంత దుర్మార్గం అంటే జోగి రమేష్ గారు కుటుంబ సభ్యుల మీద గారు కేసులు పెట్టారు. ఆయన సతీమణి, రాజకీయాలకి సంబంధం లేని ఆయన సతీమణి ఆ రోజు అరెస్ట్ అవుతాయి హాస్పిటల్లో చూస్తానికి వస్తే ఆ రోజు ఆమె మీద కేసు పెట్టారు, వాళ్ళ పిల్లల మీద కేసు పెట్టారు. వాళ్ళ తనయుడు జగన్మోహన్ రెడ్డి గారు పుట్టినరోజు కార్యక్రమం చేసినా, లేకపోతే మెడికల్ కాలేజ్కి వ్యతిరేకంగా ర్యాలీలు చేసినా ఆ సందర్భంలో కూడా సంబంధం లేని వ్యక్తి మీద కేసులు పెట్టారు. ఈరోజు ఇలాంటి పరిపాలన వ్యక్తుల మీద కాకుండా కుటుంబాల మీద కూడా కక్ష సాధింపు తీసుకునే చెత్త పరిపాలన ఈరోజు ఈ కూటమి ప్రభుత్వాన్ని. పెట్టుకోండి, మా నాయకుల్ని, మా కార్యకర్తల్ని ఇబ్బంది పెట్టిన పోలీసు వారు కానివ్వండి, కూటమిలో ఉన్న నాయకులు కానివ్వండి, తప్పకుండా రేపు 2029లో జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత చట్టపరంగా మీ మీద చర్యలు తీసుకుంటాం. మీ మీద ఏదైతే మా నాయకులను ఇబ్బంది పెట్టారో వాళ్ళందరి సంగతి గారు తెలుస్తామని చెప్పి వాళ్ళు చెప్తూ రానున్న రోజుల్లో ఈ యొక్క మైలవరం నియోజకవర్గంలో జోగి రమేష్ గారు గతంలో కంటే ఉత్సాహంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ, జగన్మోహన్ రెడ్డి గారు ఒక నాయకత్వాన్ని బలోపేతం చేసే విధంగా ముందుకు వెళ్తానికి చెప్తూ సెలవు తీసుకుంటున్నారు. మీకు రెడ్ రాజ్యాంగం తప్ప వేరే ధ్యాస లేదు. ఒక బలహీన వర్గాల నాయకుడు, రాష్ట్రంలో బలహీన వర్గాలందరికీ ఏకైక నాయకుడైన జోగి రమేష్ గారిని ఆయన గొంతు నొక్కితే బలహీన వర్గాలంతా కూడా గొంతు నొక్కినట్టు అనుకున్నారు. కానీ ఈరోజు చూడండి, ఆ నాయకుడు ఎంత ధైర్యంగా లోపలికి వెళ్ళాడో మరింత ధైర్యంతో, అంతే ధైర్యంతో బయటకు వచ్చి నన్ను చేసుకుంటే మీరు ఒకటేరా జైల్లో పెట్టడమేరా మీరు, అంతే తప్ప
ఇక నన్ను ఏమీ చేయలేరని చెప్పి బలంగా చెప్తున్నారు. జోగి రమేష్ గారు రాపటి నుంచే ఆయన గొంతుకు మరింత పదనెక్కించి మరింతగా ఏదైతే కూటమి అన్యాయాలు చేస్తుందో దాన్ని ప్రశ్నించడానికి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జగన్మోహన్ రెడ్డి గారిని తెలియజేస్తుంది.